హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. రకరకాల సర్వేలు రకరకాల మాటలు చెప్తా ఉన్నాయి. 2024 జూన్ 4న ఫలితాలు ఏం రాబోతున్నాయంటే, వైఎస్ఆర్సీపీ గెలవాలని మనసులో అనుకున్న వాళ్ళు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తున్నారు. కూటమి గెలవాలనుకున్న వాళ్ళు కూటమి గెలుస్తుందని చెప్తున్నారు. కొంతమంది సర్వేలు ఒకళ్ళేమో ఒకలా చెప్తే ఇంకొకళ్ళేమో ఇంకోలా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 151కి మించి వస్తాయని చెప్తుంటే, తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కలిపిన కూటమికి 120 పైగానే సీట్లు వస్తాయని ఇటువైపు చెప్పుకుంటున్నారు. మరి ఏది కరెక్టు, ఏది నిజం అనేది ఉత్కంఠగా మారింది. గత 10 రోజులుగా ఈ ఉత్కంఠను అనుభవిస్తూనే ఉంది ఆంధ్రప్రదేశ్. అలాగే ఇంకొక వారం రోజుల పాటు ఈ ఉత్కంఠను అనుభవించాల్సిన పరిస్థితి. అయితే వీళ్ళందరూ వాళ్ళకు సంబంధించిన ఒక ప్రిడిక్షన్స్ చేసేటప్పుడు వాళ్ళకు సంబంధించిన ఇంట్రెస్ట్లు కూడా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ కూటమి గెలవాలనుకున్న వాడికి ఆ రకమైన కోణంలోనే చూస్తాడు, ఆ రకమైన సర్వేల్ని నమ్ముతాడు. జగన్ గెలవాలనుకుంటే ఆ రకమైన సర్వేలు నమ్ముతారు. కానీ వీటన్నింటికీ సంబంధం లేకుండా గూగుల్ అనేది ఒకటి ఉందిగా. గూగుల్ ట్రెండ్స్ ఏం చెప్తున్నాయి అనేది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అయింది. ఇండియా ఇంటెన్షన్స్ అనే సంస్థ ఒక సంచలనమైన నివేదికను రివీల్ చేసింది. ఆ సంచలనమైన సర్వే నివేదిక ఏం చెప్తోంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అసలే గూగుల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పడదు. ఆ గూగుల్ టేక్అవుట్స్ ద్వారానే ఇవాళ అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు. మరి అటువంటిప్పుడు గూగుల్ చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు నమ్ముతారా లేదా తెలియదు. మొత్తం మీద గూగుల్ ఏం చెప్పింది, అసలు గూగుల్ని ఎట్లా ట్రెండ్స్ అంటే ఎట్లా చూశారంటే, ఓటింగ్ డే రోజు ఎవరు ఎక్కువగా ఏ పార్టీకి సంబంధించిన అంశాలను గూగుల్లో వెతికారు. ఉదాహరణకు ఏ అనే వ్యక్తి ఓటింగ్ ఎలా జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది, లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అంశాలు ఏంటని ఆసక్తిగా గూగుల్లో వెతికాడు అనుకోండి. అది వీడియో రూపం కావచ్చు, లేకపోతే ఒక డాక్యుమెంట్ రూపం కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ అనే పేరు కావచ్చు, ఏదో ఒకటి గూగుల్లో సెర్చ్ అనమాట. గూగుల్లో ఆయన చూస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ సహజంగా మనం ఏ వీడియోలు చూస్తుంటే ఆ వీడియోలే గూగుల్ పంపిస్తూ ఉంటుంది. అది అందరికి తెలిసిందే కదా. సపోజ్ నాకు జనసేన అంటే ఇష్టం అనుకుంటే, జనసేన పవన్ కళ్యాణ్ అనే అంశాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువ నాకు యూట్యూబ్లోనో గూగుల్లోనో వస్తూ ఉంటాయి. అలాగే అట్లా కాదు, నాకు తెలుగుదేశం ఇష్టం అంటే తెలుగుదేశానికి సంబంధించి వస్తాయి. అది అందరికి తెలిసింది. అంటే మన మనసులో ఏముందో అది గూగుల్ కనిపెట్టేస్తుంది. మనం మోసం చేయొచ్చు. నేను ఇట్లా కెమెరా మైక్ పెట్టంగానే వాడు ఏ పార్టీకి ఓటేస్తావు అనగానే కిరణ్ టీవీని చూసి, ఓహో కిరణ్ టీవీ అంటే వీళ్ళు కొంచెం పవన్ కళ్యాణ్కి ఫేవర్గా ఉంటారు కదా అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అని చెప్పారనుకోండి, వాడు లోపలికి వెళ్ళి ఎవరికి ఓటేస్తాడో మనకు తెలియదుగా. అట్లానే సాక్షి వెళ్ళి పెట్టింది అనుకోండి, ఎందుకు వచ్చిన తనలోపైన సాక్షిగా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తానని చెప్తాడు. కానీ గూగుల్ అయితే అట్లా చెప్పదు. వాడు మనసులో అదే వాడు సెర్చ్ చేస్తాడుగా. సో అట్లా గూగుల్ ట్రెండ్స్ని మనం కొంత నమ్మొచ్చు, కాస్త జెన్యూనిటీ ఉంటుంది అనేది మనం అనుకోవచ్చు. గూగుల్ ట్రెండ్స్ ఏం చెప్తా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం. 2019లో ఏం చెప్పాయి, 2024లో ఏం చెప్పాయి. 2019లో గూగుల్ ఏం చెప్పిందంటే, ఓటింగ్ డే రోజున గూగుల్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయంటే, వైఎస్ఆర్సీపీకి 56.7% ఉంది, తెలుగుదేశం పార్టీకి 43.3% ఉంది. అంటే గూగుల్ ట్రెండ్స్ ప్రకారం వైఎస్ఆర్సీపీ ఆధిక్యతలో ఉంది. ఆ రోజు మనం చూస్తే రిజల్ట్ కూడా చూస్తే, ఆ రోజు కేవలం తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్సీపీనే కంపేర్ చేశారు వాళ్ళు. ఆ రోజు కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీకి 50% ఓటు వచ్చింది. ఆ 6% ఏదైతే పోయిందో 56% గూగుల్ ట్రెండ్స్ చూపించింది కదా. సో 6% మాత్రం అంటే ప్రభుత్వ వ్యతిరేకత చూపించింది. నాన్ తెలుగుదేశం అంటే 50% వైఎస్ఆర్సీపీకి ఓట్లు వచ్చినాయి, ఒక 6% జనసేనకు ఓట్లు వచ్చింది. జనసేన కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే కదా పనిచేసింది. సో ఆ రకంగా చూస్తే వీళ్ళకి 56.7% నాన్ తెలుగు ప్రతిపక్షం వైపు చూపించింది. అధికార పక్షం తెలుగుదేశం వైపు 43.3% చూపించింది. అంటే వాస్తవానికి అక్కడ వచ్చిన ఓటింగ్ శాతం 39.67 తెలుగుదేశం పార్టీకి వస్తే 50% వరకు వైఎస్ఆర్సీపీకి వచ్చింది, జనసేనకు ఒక 6% వచ్చింది. ఏ తర్వాత చెప్పాలంటే గూగుల్ ట్రెండ్స్ ఒక రకంగా చెప్పాలంటే దగ్గరగా నిజమైంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని ఆ రోజు వాళ్ళు ప్రెడిక్ట్ చేశారు. ఇండియా ఇంటెన్షన్స్ అనే సంస్థ ఆ రోజు గూగుల్ ట్రెండ్స్ను ఉపయోగించి చూస్తే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతోంది అనేది కంక్లూజన్ ఇచ్చింది. మరి 2024లో ఏం జరిగింది, ఓటింగ్ డే రోజు ఉన్న గూగుల్ ట్రెండ్స్ ఏంటంటే, కూటమికి 53.7%, కూటమికి 46.
46.3% వైఎస్ఆర్సీపీకి చూపిస్తోంది గూగుల్ ట్రెండ్స్. అంటే ఈసారి కూటమి ఆధిపత్యం స్పష్టంగా కనపడుతోంది. దీన్ని ఓటింగ్ షేర్కి మారిస్తే వీళ్ళ అంచనాల ప్రకారం దాదాపుగా 58%, అంటే దగ్గర 57 పాయింట్ సంథింగ్ శాతం కూటమికి రాబోతోంది, 42% వైఎస్ఆర్సీపీకి రాబోతోంది అని చెప్పి వీళ్ళు ప్రెడిక్ట్ చేస్తా ఉన్నారు. అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ 8% ఓటింగ్ కోల్పోతా ఉంది. 50% వచ్చింది, ఇప్పుడు 8% ఓటింగ్ కోల్పోతా ఉంది. అలాగే కూటమి దాదాపుగా 18% లాభపడతా ఉంది. 18% అంటే వీళ్ళు ఎవరొక తెలుగుదేశం పార్టీ 40% ఉంది కదా లాస్ట్ టైం, తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి జనసేన 6% తీసుకుంటే 46 నుంచి 58కి వచ్చిందంటే దాదాపు 12% వీళ్ళు లాభపడతా ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా ప్రభుత్వ మార్పు తథ్యం అని గూగుల్ ట్రెండ్స్ చెప్పింది. మరి గూగుల్ ట్రెండ్స్ అని నమ్మకపోతే మనం చేయగలిగింది ఏం లేదు. అయితే గూగుల్ ట్రెండ్స్ ఈ సంస్థ కొంత కింద ఒక డిస్క్లైమర్ కూడా ఇచ్చింది. ఏంటంటే 30% అటు ఇటు ఉండే అవకాశం ఉంది, కానీ 70% నిజమయ్యే అవకాశం ఎక్కువ ఉందని చెప్తోంది. సో మన వైఎస్ఆర్సీపీ నాయకులు గూగుల్ ట్రెండ్స్ని నమ్మరు, అలాగే గూగుల్ టేక్అవుట్స్ని నమ్మరు, గూగుల్ ఏం చెప్పినా నమ్మరు. గూగుల్ అంటే మాకు వ్యతిరేకం అని అనుకుంటారు వైఎస్ఆర్సీపీ, అలా జగన్మోహన్ రెడ్డి అనుకో. దానికి మనం చేయగలిగిందే లేదు. మొత్తం మీద అయితే కూటమే అధికారం వస్తుందని గూగుల్ ట్రెండ్స్ చెప్తారు.